ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది తపస్సు కాలంలో రెండవ ఆదివారం. దేవుని యొక్క రక్షణ సందేశమును ప్రభు మనకు అందిస్తున్నాడు. భయమేలా ఓ మనసా, భగవంతుని లీలా, ఇదంతా పరమాత్ముని లీలా. చీకటి వెనుక వెన్నెల రాదా, చీకటి వెనుక వెన్నెల రాదా, జీవితమింతే కాదా, జీవితమింతే కాదా. ప్రియమైన సహోదరులారా, ఈ పాట సినిమా పాట, ఎంతో అర్థవంతమైనటువంటి పాట. భలే రాముడు అనే సినిమాలో అది ఎప్పుడో 60, 50, 60 సంవత్సరాల క్రితం. కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు కుంగిపోతుంటాం. బాధలు నుండి మాకు ఇంకా బయటపడలేమా, ఈ నిరాశ నిస్పృహతో మేము కుంగిపోవలసిందేనా అనేటువంటి ఒక జీవిత పరిస్థితి నుండి, ఇదిగో జీవితం ఇంతటితో అయిపోలేదు, దీని తర్వాత సంతోషం ఉంది. చిమ్మ చీకటి, కానీ చీకటి పడిన తర్వాత ఇంకా సాయంకాలం నుండి చీకటి పడుతూ ఉంటుంది, కానీ చీకటి ఎక్కువైనప్పుడు అక్కడ తళుక్కని ఆ తారలు మెరుస్తాయి, వెన్నెల వస్తుంది, పండు వెన్నెల వస్తుంది, నిండు జాబిల్లు వస్తుంది. ప్రియ సహోదరులారా, జీవితం అనేటువంటి ఈ యొక్క సాగరంలో అలలు, ఈ కెరటాలు, కష్టాలు లాంటివి, అవి ఎంత ఎత్తుకి ఎగసినా కింద పడిపోవలసింది. ఎంత ఎత్తుకి ఎగిసి అలా ఆగిపోవు, పడిపోతాయి. కాబట్టి నిరాశ పడకండి, నిస్పృహ చెందొద్దు అనేటువంటి ఆ భావంతో చక్కనైనటువంటి పాట, ఆధ్యాత్మికమైనటువంటి భావ సాంద్రతతో పాటలు రాసేవారు ఆ రోజుల్లో, జీవితానికి చాలా దగ్గరగా. ప్రియ సహోదరులారా, దేవుడు మనకిచ్చే సందేశం ఇదే ఈరోజు. చూడండి, పాత నిబంధనలో ఈనాటి మొదటి పట్టణంలో, మొదటి పట్టణం దేని గురించి ఈరోజు? మొదటి పట్టణం అబ్రహాము ఈసాకుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అబ్రహాముకి సంతానం లేదు, ఆగారు ద్వారా ఇష్మాయేలు పుట్టాడు, కానీ అతడు నీ సొంత బిడ్డ కాడు, నీకంటూ నీ సొంత బిడ్డను నీకు ఇస్తాను అన్నాడు దేవుడు. దేవుడు ప్రమాణం చేసినట్టుగా ఇచ్చాడు. పండు మొదటిసారి వయసులో, వృద్ధాప్యంలో ఒక బిడ్డనిచ్చాడు. ఎంతో అల్లారు ముద్దుగా కంటి పాపలాగా చూస్తున్నాడు, గుండెల మీద పెట్టుకొని ఆడిస్తున్నాడు, మరి చాలా ఆనందిస్తున్నాడు. దేవుడు చూశాడు. సరే, ఒక చిన్న పరీక్ష పెట్టాడు. అదేం పరీక్ష తెలుసా? ప్రేమ పరీక్ష, విశ్వాస పరీక్ష. ఏమిటి? తన సొంత భూముల్ని, ఆ కుటుంబాన్ని అంతా విడిచిపెట్టి నేను చెప్పగానే వచ్చాడు, ఉన్న పళంగా వచ్చాడు. కానీ నేను ఆశీర్వదించాను, దీవించాను, ఈ కానాను దేశాన్ని సొంతం చేశాను, ఇన్ని సిరి సంపదలు, సమృద్ధిని నేను అబ్బేలాగా అతను దీవించి ఆశీర్వదించాను. సరే, నన్ను ఎక్కువ ప్రేమిస్తాడా, ఈ మధ్య పుట్టినటువంటి ఈ బిడ్డను ఎక్కువగా ప్రేమిస్తాడా? ఒక ప్రేమ పరీక్ష పెడుతున్నాడు, ఒక విశ్వాస పరీక్ష పెడుతున్నాడు. ఈ చేతులతో పెంచి పెద్ద చేస్తున్నటువంటి ఆ బిడ్డను ఈ చేతులతో చంపేయాలి. ఎంత కష్టం, ఎంత కష్టం. దుఃఖం కట్టలు తెంచుకొని వస్తుంది, కానీ దేవునికే తన యొక్క మనసును, తన జీవితాన్ని, తన శిరస్సును, తన విధేయతను సమర్పించాడు.
సరే, దేవుడు చెప్పాడు మొరియా కొండకు వెళ్ళాలి. 3 రోజుల ప్రయాణం. అబ్బాయిని తీసుకొని వెళ్తున్నాడు. ఒక కట్టెల మోపు నెత్తి మీద పెట్టాడు. ఒక చేతిలో నిప్పు, మరొక చేతిలో కత్తి పట్టుకొని వెళ్తున్నారు. మొరియా కొండకు 3వ రోజున చేరుకున్నారట. అంత దూరం కాలి నడకన. సేవకులను అక్కడ ఉండమని ఆ పర్వత అక్కడ ఆ యొక్క పాదాల చెంత అంటే కిందనే ఉండమని పైకి వెళ్తున్నారు. పైకి వెళ్తుంటే పిల్లలకు అనుమానాలు ఎక్కువ కదా. నాన్న అన్నాడు. ఏం బాబు? కట్టెలున్నాయి, చంపడానికి కత్తి ఉంది, కాల్చడానికి బలి సమర్పించడానికి నిప్పులున్నాయి, మరి గొర్రెపిల్లేది అన్నాడు. మర్చిపోయాం అన్నాడు. అంటే ప్రభువే ఇస్తాడురా అన్నాడు. నిజానికి ఎవరా గొర్రెపిల్ల? ఎవరా గొర్రెపిల్ల? తన కుమారుడే, ఏసాకే. ఏసాకే అని చెప్పలేక, నీవేరా బాబు ఆ గొర్రెపిల్లవని చెప్పలేక ఆ దుఃఖాన్ని దిగమింగుకుంటూ ప్రభువే ఇస్తాడురా, ప్రభువే సమకూరుస్తాడు. మోరియా అన్న మాటకు అర్థం ప్రభువే సమకూరుస్తాడు. గాడ్ ప్రొవైడ్స్. కొండపైకి ఎక్కారు, కట్టెలు పేర్చారు. పేర్చిన తర్వాత ఇదిగో తన కొడుక్కి తన చేతులతో కాళ్ళు చేతులు కట్టి ఇలా ఆ యొక్క కట్టెల మీద పెట్టాడు. కత్తి చేతితో పట్టుకున్నాడు. చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్రహాము దేవదూతను పంపించాడు. దేవుడు, బిడ్డకు హాని చేయకు, నీ విశ్వాసము మెచ్చదగినది, విశ్వాసులు తండ్రివి నీవు. బిడ్డకు బదులుగా అదిగో పొదల్లో ఉన్న పొట్టేలుని వధించు. నీ విధేయత, నీ విశ్వాసము, నీ ప్రేమ అజరామరం, మెచ్చదగినది అని దేవుడు దీవిస్తున్నాడు. ఇదిగో నేను జాతులకు జ్యోతిగా, నీవు జాతులకు పితామహుడు, జాతులకు పితామహుడు అవుతావు, విశ్వాసానికి పితామహుడు అవుతావు, నువ్వు తండ్రివి. నీ వంశాన్ని ఆకాశంలో నక్షత్రాల్లాగా, ఇదిగో సముద్రపు ఒడ్డునున్న ఇసుక రేణువులలాగా లెక్క పెట్టలేనంతగా నీ యొక్క సంతానాన్ని వృద్ధి చేస్తాను, దీవిస్తానన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఎంత కష్టం, ఆ కష్టం వెనుకున్నటువంటి ఆ ప్రేమను అతడు మర్చిపోలేదు. ప్రేమ ఉన్నప్పుడు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాం. కానీ ఇంతకీ ఎవరిని ప్రేమిస్తున్నాను అన్నదే. అబ్రహాము తన సొంత బిడ్డ కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి ఇదిగో మనము చూస్తున్నాము, దేవుని యొక్క ప్రేమకు ఆటంకాలు, అడ్డంకులు, బంధువులు, బంధుత్వాలు ఏం అడ్డురావు. ఈరోజు 2వ పట్టణం చూడండి, మనం చదివాం. రోమా 8:32 చదవండి. ఆయన తన సొంత కుమారుని కూడా మనందరి కోసం సమర్పించడానికి వెనుదీయలేదు, వెనకంజ వేయలేదు. ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరులారా, తన ఏకైక కుమారుణ్ణి సైతము మన కోసము సమర్పించడానికి, సిలువ మీద సమర్పించడానికి సిద్ధపడిపోయినటువంటి దేవుడు, అంత ప్రేమ కలిగిన దేవుడు మరి మిగిలిన ఏమైనా ఇవ్వకుండా వదిలేస్తాడా? తన కుమారునే ఇచ్చినప్పుడు ఇంకా మనకు అవసరమైన సమస్తమును ఆ ప్రభువు ప్రసాదిస్తాడు. దేవుని ప్రేమ అంత గొప్పది. అదిగో అక్కడ ఈసాకు మోరియా కొండ మీద బలి సమర్పణకు తీసుకుని వెళ్ళబడ్డాడు. ఇదిగో దేవునికి ప్రియమైన, అత్యంత ప్రియమైన కుమారుడు, ఏకైక కుమారుడు కల్వరి కొండ మీదకి, సిలువ అనేటువంటి బలిపీఠం మీదకి తీసుకుని వెళ్ళబడ్డాడు. గొర్రెపిల్ల ఇదిగో బలి సమర్పణ జరుగుతోంది.
తాను కార్చిన రక్తము చేత మనకు రక్షణ, తాను పొందిన దెబ్బల వలన మనకు ఆరోగ్యము, స్వస్థత. మనకు ఆరోగ్యము, స్వస్థత. ప్రియ సహోదరులారా, మరి ఇదే రోమాపౌరులకు రాసిన లేఖలోనే మనం ఒక సందర్భంలో చూస్తాము. రానున్న వైభవం గురించి ముందు వచనాలు, ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడనున్న మహిమతో ఎంత మాత్రమును పోల్చదగినవి కాదు. కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. అయితే ఈ కష్టాలకు విలువ ఎప్పుడు, ఈ కష్టాలకు అర్థం ఎప్పుడు, దేనికోసం మనం ఈ కష్టాలు అనుభవిస్తున్నామో తెలుసుకుంటే ఈ కష్టానికి దాని విలువ తెలుస్తుంది. అది మనం బాధపడం. ప్రియ సహోదరులారా, మా జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి. పిల్లలు పరీక్షలు రాస్తుంటారు. ఏదో కాంపిటేటివ్ పరీక్షలు, 10th క్లాస్ పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు. మంచి మార్కుల కోసము ఈ కష్టమంతా పడతారు. రాత్రి పగళ్ళు అలా చదువుతారు. అదేదో ఉద్యోగం కోసం, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏ పోలీస్ ట్రైనింగ్, లేకపోతే ఆర్మీ ట్రైనింగ్. ఎంత శ్రమ, ఎంత కష్టం, ఎందుకు? ఆ ఉద్యోగం కోసం. అలాగే ఈ ఆటల పోటీల్లో పాల్గొనేవాళ్ళు, ఈ ఒలింపిక్ పోటీలు ఎప్పటికి వస్తాయి? 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కానీ 4 సంవత్సరాల పాటు వాళ్ళు శ్రమిస్తారు, కష్టపడతారు. భోజనాలు మానేస్తారు, అవసరమైన మాత్రమే తీసుకుంటారు. మిగిలిన చెత్త చెదారం మానేస్తారు. ఉదయమే లేవాలి, కసరత్తులు చేయాలి, రోజు రోజుకి స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళాలి. చాలా కష్టం. కానీ ఎందుకు అంత కష్టపడతారు? ఆ కష్టానికి ఏమైనా అర్థం ఉందా? అదిగో ఆ గోల్డ్ మెడల్ కళ్ళెదుట ఉంటే ఈ కష్టానికి అర్థం ఉంటుంది, లేకపోతే ఏముండదు. ఆ లక్ష్యం కానీ మన కళ్ళెదుట లేకపోతే ఎందుకురా నాకు ఈ కష్టం, ఎందుకు పడాలి? అందరూ బాగున్నారు, నేనెందుకు కష్టపడాలి? కాబట్టి అందరిలాగా ఉంటాను, ఏం కష్టపడను. లక్ష్యము మన కళ్ళెదుట ఉంటే ఈ కష్టానికి అర్థం ఉంటుంది, విలువ ఉంటుంది. ప్రియ సహోదరులారా, శిష్యుల యొక్క జీవితంలో ఇదే జరుగుతుంది. మార్కు సువార్త 8వ అధ్యాయం 9వ అధ్యాయానికి ముందు మనం చూస్తాం. పీటర్స్ డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్ అంటే ఇక్కడ పేతురు గారు యేసు ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. యేసుప్రభు అడిగారు, 3 సంవత్సరాల తర్వాత కైసరియా ఫిలిప్పి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అడుగుతున్నారు ఒక ప్రశ్న, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నాడు. ఓహో, ఎలియా అని ఒకరు, బాప్తిస్మ యోహాను అని ఒకరు, ప్రవక్తల్లో ఒకరని చెప్పుకుంటున్నారు అన్నారు. మరి మీరేమనుకుంటున్నారు అంటే ఏమన్నారు? సమాధానం చెప్పారు ఎవరైనా? ఎవరు సమాధానం చెప్పలేదు. ఒక పేతురు మాత్రమే, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అన్నాడు. రక్త మాంసాలు కాదు, పరలోకను నా తండ్రి నీ నోట ఈ మాట పలికించాడన్నాడు. చాలా సంతోషం. నీవు రాయివి, నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను. చాలా సంతోషం, హ్యాపీ. కానీ తర్వాత ప్రభు ఏం చెప్తున్నాడు? మనుష్య కుమారుడు అనేక శ్రమలు అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరించబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అన్నాడు. వెంటనే పేతురు పక్కకు తీసుకెళ్ళి ఏమంటున్నాడు? అలా మాట్లాడుకుంటున్నాడు. పో సైతాను, నీ మాటలు మనుషులకు సంబంధించింది, దేవునికి సంబంధించింది కాదన్నాడు. ప్రియ సహోదరులారా, వారి యొక్క అభిప్రాయాలు, యేసు గురించి రాజు అయిపోతాడు, యేసు రాజు అయితే వీళ్ళందరూ మంత్రులు అవుతారు, ఇటువంటి ఆలోచనలతో ఆ ఊహల్లో ఉన్నారు. అది పొరపాటు, అది తప్పు. శ్రమలు అనుభవించకుండా, కష్టాలు అనుభవించకుండా తాను పొందలేమనేటువంటి భావనను వాళ్ళకి అర్థం కావడం లేదు. కష్టాలను తప్పించుకోవాలని చూస్తున్నారు.
ప్రభు అంటున్నాడు, ఈ కష్టం లేకపోతే, ఈ శ్రమ లేకపోతే, శిలువ మరణం లేకపోతే ఉత్థానం లేదు, రక్షణ లేదు, నిత్య జీవం లేదనేటువంటి తపనతో దానికోసం ఈ లోకానికి వస్తే వీళ్ళు అడ్డుపడుతున్నారు. ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల్లాగా ఆలోచిస్తున్నారు. రాజ్యం అనగానే కిరీటాలు, సింహాసనాలు, సైన్యము, భటులు, సంపదలు, మంత్రులు, పదవులు, ఇటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి సరి అయినటువంటి ద పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్, మనిషిగా ఈ లోకానికి రావడానికి కారణం, ఉద్దేశం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ కష్టాలు బాధలు అంబోబాయ్ అంటున్నారు. అందుచేత యేసు ప్రభు పేతురుని, యాకోబు, యోహాన్లు కూడా వాళ్ళ తల్లిగారిని తీసుకొచ్చారు రికమెండేషన్కి. నువ్వు రాజు అయినప్పుడు అటు ఇటు మా ఇద్దరు అబ్బాయిలకి 2 స్థానాలు ఇప్పించండి అని రికమెండేషన్ చేయడానికి వచ్చారు. సార్ అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు యేసుని. కాబట్టి వాళ్ళకి తెలియచేయడానికి తీసుకెళ్తున్నాడు. తాబోరు కొండ చాలా ఎత్తైన కొండ. మేము ఎక్కాం, గతంలో చెప్పాను మీకు. అది సాయంకాలం ప్రారంభిస్తే తెల్లవారుజాముకి చేరుకుంటారు కాలినడకన వెళ్తే. చాలా టైం పడుతుంది. కానీ చిన్న పైకి ఎక్కడానికి చిన్న రోడ్డు ఉంటుంది. పెద్ద బస్సులలో చిన్న మినీ వ్యాన్లు ఉంటాయి చూసారా, అలాంటివి వెళ్తాయి. 1 వే. మళ్ళీ ఒకటి పైకి వెళ్తే మళ్ళీ కిందకి రావడానికి లేదు, మధ్యలో అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి రావాలి. ఎత్తైన కొండ ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ పైకి ఎక్కిన తర్వాత మబ్బులు లేని ఆకాశం, క్లియర్ స్కై, ప్రశాంతత, పక్షులు శబ్దాలు తప్ప ఇంకేమీ వినపడవు అక్కడ. ఆ పైనుంచి చూస్తే లోయలు, చక్కని పొలాలు, రకరకాల కలర్స్, రంగురంగుల కలర్స్ కనపడుతూ ఉంటాయన్నమాట. సుందరమైన ప్రదేశం. అందుగురించే పేతురు అన్నాడు, ఇక్కడ ఉండిపోదాం అన్నాడు. దానికి కారణం అక్కడ వాతావరణం మాత్రం కాదు, యేసు ప్రభువు తన దివ్య రూపాన్ని ప్రదర్శించాడు. ఎంతవరకు అనుకుంటున్నారు మనుషులుగా ఆలోచించి, యేసు మరియ కుమారుడు, వడ్రంగి కుమారుడు, నజరేతు యేసు అని అందరూ అనుకుంటున్నారు. శిష్యులు కూడా అలాగే అనుకుంటున్నారు. కానీ నరావతారంలో ఉన్నటువంటి దైవ కుమారుడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు పూర్తిగా. తన అసలు రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు అక్కడ. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. దివ్య రూపాన్ని ధరించాడు. మహా తేజస్సుతో కొండ వెలుగుతో నిండిపోయి. కుడి ఎడమలు ఎవరున్నారు? మోషే, ఎలియా ప్రవక్త ఉన్నారు. ఎవరి మోషే? ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి వాడు, గొప్ప నాయకుడు. ఐగుప్తు బానిసత్వం నుండి ఈ ఎర్ర సముద్రం గుండా పొడి నేల మీద నడిపించి 40 సంవత్సరాల పాటు కానాను దేశానికి నడిపించినటువంటి గొప్ప నాయకుడు, మహానాయకుడు. మరో ప్రక్క ఏలియా, యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలు, మరణము, మెస్సయ్య రాకడ గురించి సిద్ధపరిచిన ప్రవక్తలందరిలోనూ గొప్ప మేటి అయినటువంటి ప్రవక్త యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు. మోషే కంటే గొప్ప నాయకుడు. అలాగే ధర్మశాస్త్రము ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లా అండ్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీస్. ధర్మశాస్త్రము యొక్క పరిపూర్తి, ప్రవక్తల ప్రవచనాల పరిపూర్తి. యేసు ప్రభువు తన దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు. ఈ యేసు ప్రభువు ఈసాకుకి సూచన. ఈ యేసు ప్రభువు అదుగో ఐగుప్తు బానిసత్వంలో ఉంటున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు చేసినటువంటి ఏర్పాటు, గొర్రె పిల్లను వధించి దాని రక్తమును ఆ ద్వారముల మీద పూసినప్పుడు సంహార దూత ఆ ఇంటిలో ఉన్నటువంటి వారిని ముట్టుకోకుండా, హాని చేయకుండా దాటిపోతుంది. ఇదిగో యేసు ప్రభువు శిలువ మీద వధించబడబోయేటువంటి దేవుని గొర్రెపిల్ల.
అక్కడ మోరియా కొండ మీద ఏ విధంగా ఇస్సాకు సూచనగా ఉన్నాడో, ఇక్కడ కల్వరి కొండ మీద ఆ ప్రభు ఆ గొర్రె పిల్ల రక్తము చిందబడబోతుంది. దాని వలన మానవ జాతి పాపపు సంకెళ్ళ నుండి, సాతాను నుండి, మరణపు ఛాయల నుండి శాశ్వతంగా విడుదల పొందుతున్నారు. ద పాస్ఓవర్ ఆఫ్ డెత్, ద పాస్ఓవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ పాసింగ్ ఓవర్ డెత్. మరణాన్ని జయించుకొని దాటుకొని వెళ్ళిపోతుంది. ఎవరెవరి మీదైతే ఈ యొక్క సర్వేశ్వరుని గొర్రెపిల్ల క్రీస్తు యొక్క రక్తము ఎవరి శిరస్సులపై, ఎవరి హృదయాలపై, ఎవరిపై చిందించబడుతుందో వాళ్ళు మరణాన్ని దాటిపోయి నిత్య జీవాన్ని పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. ఆ గొర్రెపిల్ల ఇతడే. మానవ జాతిని నడిపించే, నిత్య జీవములోనికి నడిపించే మహానాయకుడు ఇతడే. ప్రియమైన సహోదరులారా, యేసుప్రభు యొక్క శిలువ మరణము, ఉత్థానం గురించి ధ్యానం చేస్తూ అక్కడ సంభాషించుకుంటూ ఉన్నారు. ఇది శిష్యులు చూశారు. చూసి ఆహా మహా తేజస్సు చూసి అంటున్నాడు, నీకొకటి, ఏలియాకోటి, మోషేకోటి 3 పర్ణశాలలు తయారు చేస్తాం, ఇక్కడే ఉండిపోదాం. కిందకు ఇక్కడ బాగుంది, ఇక్కడే ఉండిపోదాం, చాలా బాగుంది. ఆనందం, సంతోషం. అతను తెలియకుండానే చెప్తున్నాడు. పరవశించిపోయాడు ప్రభు సన్నిధిలో. ఇక్కడే ఉండిపోదాం అన్నాడు. ప్రభువు స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట ప్రకారంగా మీరు, ఈ మాట ప్రకారం మీరు జీవించండి, ఈ మాటల ప్రకారం మీరు వినండి, జీవించండి. ప్రియమైన సహోదరులారా, శిష్యుల్లో ఉన్నటువంటి అనుమానపు తెరలు, సందేహాలు ఏమిటి? ఓ పక్క రాజ్యం అంటాడు, మరో పక్క ఏమో దొరికిపోతానంటాడు. ఓ పక్క మెస్సే అంటాడు, మరో పక్క శిలువ బలి, సమాధి, లొంగిపోతాను, దొరికిపోతానంటాడు. వీళ్ళకేం అర్థం కావట్లేదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పిలాతు ముందు చెప్పినటువంటి మాట వీళ్ళకి పూర్తిగా అర్థం కాలేదు. పరలోకపు మహిమను ఇవ్వడానికి నేను వచ్చాను, ఏ లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి కాదు. ఆ దివ్య వెలుగు నా సన్నిధిలో ఉంది. ఆ ప్రభు సన్నిధిలో మహా తేజస్సు. ఆ ప్రభు సన్నిధిలో ఆ ప్రభు వాక్కు వింటే, అతనితో ఉంటే, అతని మాటలు వింటే, ఇదిగో ఆ స్వర్గధామము, దివ్య తేజస్సు, మోక్ష భాగ్యము. ప్రభు సన్నిధిలో ప్రభు మాట వింటే. ప్రియ సహోదరులారా, వాళ్ళు చెప్తున్నారు, ఇదిగో ఇది ఎవరికి చెప్పొద్దు అంటున్నాడు. కొండ దిగి వస్తున్నారు. పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇక్కడే ఉండిపోదాం అంటున్నాడు. లేవండి, కిందకి వెళ్ళాలి. కష్టాలు, బాధలు, శ్రమలు, సిలువ, ఆ కల్వరి లేకపోతే నీకు తాబోరు కొండ లేదు నీ జీవితంలో. ఇది కొంచెం ముందుగానే ఒక మచ్చుకు చూపిస్తున్నాడు అనమాట. చిన్న టేస్ట్, ఏం జరగబోతుందో ముందు ఒక టేస్ట్ చూపించాడనమాట. అప్పుడు ఈ కష్టాలకి, బాధలకి అర్థం ఉంది. ఇది పొందాలి అంటే శిలువ మరణం తప్పనిసరి. రాబోయేటువంటి ఆ వైభవంతో పోల్చుకుంటే మనం పడుతున్న కష్టాలు ఏమీ కాదు. శిష్యులకు పూర్తిగా అర్థం అవ్వాలి. ఇది పొందాలి, ఈ దివ్య తేజస్సు, ఈ యొక్క ఆనందం పొందాలంటే కష్టము, బాధ, శిలువ మరణము తప్పనిసరి. అది అర్థమయ్యేలాగా ఇది ఎవరితో చెప్పొద్దు. ఇది మీకు అర్థం అవ్వడం కోసం అని యేసు వాళ్ళకి బోధన చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, బియాండ్ ద హొరైజన్ ఆఫ్ హ్యూమన్ ఐ సైట్, బియాండ్ ద హొరైజన్, మన కంటికి కొంతవరకు కనబడుతుంది, పొలిమేరల వరకు కనబడుతుంది, కనుచూపు మేర. అది దాటిన తర్వాత మనం చూడలేం, కానీ అక్కడ ఉంది. మన కంటికైతే కనబడదు, కానీ అక్కడ ఉంది. మానవ జీవితంలో మన కంటికి కనిపించేవి కష్టాలే, కన్నీళ్ళే, కానీ దాని వెనుక
దాగి ఉన్న మన కంటికి కనబడినటువంటి ఆ అదృశ్యమైనటువంటి ఆ దివ్య తేజస్సును మనం పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము లోకంలో. అప్పుడు ఏమిటి ఈ సంసార జీవితం ఏమిటి, ఇక బాధ్యతలు ఏమిటి, బరువులేంటి, బాధలేంటి, నేను ఎందుకు ఈ శ్రమ అనుభవించాలి, ఎందుకు నా కోసం మా బిడ్డల కోసం త్యాగం చేయాలి, ఎందుకు నాకు ఈ కష్టం, ఈ బాధ, ఈ ఎడబాటు. వీటికి అర్థం ఎప్పుడు మనకు వస్తుందంటే అది చూడగలిగినప్పుడు. శిలువ మరణం ఏమిటి, ఇంత వైఫల్యమా? 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి వాడు శాంతించమని ఒక మాట చెప్పినప్పుడు ఆ సముద్రం శాంతించింది, లొంగిపోయిందే. మరణించిన లాజరు సజీవంగా లేచాడే. ఇంత శక్తి కలిగినటువంటి యేసు ఎందుకు సాధు గొర్రె పిల్లలాగా దొరికిపోయాడు, లొంగిపోయాడు, శిరస్సు వంచాడు శిలువ మీద? లాజిక్కి అందదా? ఇది జరిగితే జరగాలి కదా, ఎందుకు చేయలేదు, ఎంత సులువుగా ఏంటి? అంత శక్తిమంతుడు ఎందుకు ఆ విధంగా లొంగిపోయాడు? గొర్రెపిల్లలాగా పళ్ళెత్తి మాట అనడం లేదు. మన బుర్రకు అందదు, మన లాజిక్కి ఇది అందదు. ప్రేమకు లాజిక్ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించే వాళ్ళకి లాజిక్ ఉండదు. ఎందుకు నువ్వు వాడు అన్ని కష్టాలు పెడుతున్నాడు, నిన్ను అన్ని మాటలు అంటున్నాడు, అయినా ప్రేమతో ఈ అమ్మ ఆ బిడ్డకు భోజనం పెడుతుంది ఎందుకు? ప్రేమకి లాజిక్ ఉండదు. మంచి చేస్తే మంచి చేయాలి, చెడు చేస్తే చెడు చేయాలి. అన్ని కష్టాలు పెడుతున్నాడు కదా, అంత హింసలు పెడుతున్నాడు, నిన్ను ఏడిపించేస్తున్నాడు, అయినా ఎందుకమ్మ అంత ప్రేమతో వాడిని కోరింది, వాడికి ఇష్టమైంది వండి పెడుతున్నావు? మరలా మనం పాపం చేసినా ఇంకా తన కుమారుడు ఎందుకు, ఆ కుమారుడిని ఎందుకు పంపించాలి, ఆ కుమారుడు ఎందుకు శిలువ మీద మరణించాలి, తన శరీరమును చీల్చి తన రక్తమును కాచి మనకెందుకు ఆత్మీయ భోజనంగా మారాలి? మన ఆలోచనలకు అందది. అది దేవుని ప్రేమ. అత్యంతంగా ప్రేమించే తన ప్రియమైన కుమారుణ్ణే శిలువ మీద సమర్పించగలిగినటువంటి ప్రేమగల ప్రభువు మిగిలినవి ఇవ్వడం పెద్ద విషయమే కాదు అతనికి. రానున్న వైభవంతో పోల్చుకుంటే మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలు, బాధలు, శ్రమలు, త్యాగాలు ఇవేమి కూడా లెక్క కట్టలేం. దీని విలువ ఎప్పుడు తెలుస్తుందంటే అది ఉంది. మన లక్ష్యము మన కళ్ళెదుట ఉన్నప్పుడు మనం పడేటువంటి ఈ మనం చేసే ఈ ప్రయాణంలో మనం పడే కష్టానికి అర్థం ఉంది. నిండు గర్భిణి ప్రసవ వేదనలు అనుభవిస్తుంది. ఎందుకమ్మా నీకు ఈ శ్రమ, ఇంత కష్టం అంటే, అదిగో బిడ్డ కోసం, ఆ బిడ్డ కళ్ళెదురు కనబడుతున్నాడు నాకు. కాబట్టి ఈ కష్టానికి అర్థం ఉంది. ఎందుకంటే నాకు ఆనందం ఇచ్చేటువంటి నా బిడ్డ నా కడుపులోంచి నా రక్త మాంసాలు పంచుకొని నా బిడ్డ ఇదిగో బయటకు వస్తున్నాడు. ఒక బిడ్డకి నేను జీవితాన్ని ప్రాణం పోస్తున్నాను. కాబట్టి అది కళ్ళెదురు కనిపిస్తున్నప్పుడు ఈ కష్టము, ఈ వేదన, దీనికి అర్థం ఉంది, దీనికి విలువ ఉంది. ప్రియమైన సహోదరులారా, దివ్య రూపధారణ, దివ్య తేజస్సు ఆ ప్రభువుతో ఉంటే, ఆ ప్రభువు మాట వింటే మనం ఆ దివ్య తేజస్సును పొందగలం. ఇది క్రైస్తవులకు ఆనందం ఇచ్చేటువంటిది. క్రిస్టియన్స్ ఆర్ ద హ్యాపీ పీపుల్ బికాస్ దే నో దేర్ ఫ్యూచర్. మన భవిష్యత్తు ఏమిటో మనకు తెలుసు కాబట్టి మనము ఎప్పుడు ఆనందించాలి. ఆనందపడు, మహానందపడు, మీ బహుమానము గొప్పది. అష్టభాగ్యాల జీవితం మానవ జీవితం, కానీ దానికి తర్వాత పొందేటువంటి మహానందాన్ని ఇచ్చేటువంటి ఆ బహుమతి మనకు ఈ కష్టానికి అర్థము, పరమార్థము కల్పిస్తుంది. మనం ధైర్యంగా, సంతోషంగా మన జీవిత ప్రయాణాన్ని క్రీస్తుతో పాటు
మనం మరణిస్తే క్రీస్తుతో పాటు మనము తిరిగి లేస్తాము, ఉత్థాన భాగ్యాన్ని పొందుతాం. ఈ భావాలతో ఈ 40 రోజుల్లోనూ రాబోయేటువంటి జీవితంలో మనం ఆనందంగా ముందుకు సాగుదాం. కష్టానికి అర్థం ఉంది, దాని వెనుక మనం పొందేటువంటి ఆ బహుమతి మన కళ్ళెదుట ఉంటే. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, కరుణగల తండ్రి, ప్రేమ పరీక్షలో, విశ్వాస పరీక్షలో అబ్రహాము విజయం సాధించాడు, విశ్వాసుల తండ్రి అయ్యాడు. దేవా, అబ్రహామును మించి నీవు అత్యంతంగా ప్రేమించేటువంటి నీ ప్రియ కుమారుడైన యేసుని మా కోసము సిలువలో సమర్పించావు. దేవా, నీ ప్రేమ ఎంత గొప్పది. క్రీస్తు ప్రభువు మా మీద ప్రేమ కొలది శ్రమలు, బాధలు అనుభవించాడు. ఎందుకంటే తన మరణము ద్వారా మాకు జీవము, తాను కార్చిన రక్తము ద్వారా మాకు రక్షణ, తాను పొందిన గాయముల వలన మాకు స్వస్థత, ఆరోగ్యము. దేవా, ఆ దివ్య రూపాన్ని ధరించిన క్రీస్తు మాకు కూడా, మా శరీరాలకు కూడా అటువంటి గొప్ప తేజస్సుని ఇస్తాడనే విశ్వాసముతో, ఉత్థాన బహుమతి మాకు వస్తుందనేటువంటి విశ్వాసంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. కొన్నిసార్లు అనుమానాలు, అపోహలు, సందేహాలు శిష్యుల్లాగా మాకు కూడా కలుగుతున్నాయి. కానీ ఈరోజు దివ్య సత్ప్రసాద రూపంలో, దివ్య పూజాబలిలో నువ్వు నీ యొక్క దర్శనాన్ని, నీ రూపాన్ని మా హృదయాలలో వెలిగిస్తూ ఉన్నావు. నువ్వు మా జీవితాల్లోనికి, మా హృదయాల్లోనికి దివ్య సత్ప్రసాదం ద్వారా రూపంలో వచ్చినప్పుడు మామూలను ప్రభువా వెలుగు, మాలో వెలుగుని నింపుతున్నావు. ఆ వెలుగును పొందిన మేము నీ వాక్యానుసారము జీవిస్తూ నీకు ప్రియమైన బిడ్డలుగా జీవించే అనుగ్రహాన్ని ప్రసాదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి.